ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసులో టీఆర్ఎస్ పార్టీ డ్రామా బయటపడిందన్నారు బీజేపీ నేత రచనారెడ్డి. ఎటువంటి ఆధారాలు లేకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేసి బీజేపీ బదనాం చేసేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు. పోలీసులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్న వ్యవహారంలో కూడా పోలీసులు విఫలమయ్యారని తెలిపారు. కొనుగోలు కేసులో ఎవరు కూడా ఇంతవరకు తీసుకొచ్చిన నగదు చూపించలేదని అన్నారు. ఈ హైడ్రామా మొత్తంలో కూడా విచారణ నిష్పక్షపాతంగా జరగడానికి బీజేపీ పిటిషన్ వేసిందని వెల్లడించారు. సిబిఐ చేత ఈ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కేసులు ఎందుకు వేయాలా, కోర్టుకి ఎందుకు వెళ్ళాలా అంటే ఈ రకరకాల రూమర్స్ కి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి, స్పెసిఫిక్ గా లీగల్ పాయింట్స్ మీద డిస్కస్ చేయడానికి ఇవాళ ప్రెస్ మీట్ ఉండడం జరిగింది. అయితే మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ ఎంటైర్ ఫామ్ హౌస్ డ్రామా, ఈ ఎంటైర్ ఫామ్ హౌస్ ఫియాస్కోలో అంటే ప్రొడ్యూస్డ్, డైరెక్టెడ్, స్క్రిప్టెడ్ అండ్ స్క్రీన్ ప్లేడ్ బై our very own chief minister. ఈ ఎంటైర్ ఫామ్ హౌస్ డ్రామా తర్వాత అంటే మీకు అందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ ఫామ్ హౌస్ లోనే వాళ్ళే కూర్చొని వాళ్ళే ఇంకో ముగ్గురు ఇతరులని పిలిచి వాళ్ళను పోలీస్ కి అప్పజెప్పి, అది కూడా మామూలుగా కాదు, ఎంట్రాప్మెంట్ రూపంగా డ్రమాటిక్ గా ఏదో 11:30కు రోహిత్ రెడ్డి అనే ఎమ్మెల్యే, చాలా నిక్కచ్చు గల ఎమ్మెల్యే ఆయన, ఈ ఎమ్మెల్యే పోయి ఈ రోజు ఈ స్పెసిఫిక్